వర్షిని అన్నిటికీ ఓవర్ యాక్షన్ చేయకు వర్షిని. పిత్త కదా పిత్త ఏడుస్తుందిరా. ఎందుకురా మీరు అందరూ అలా తాపడుతున్నారు? సువాసన గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సునీల్ మాయ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళని నేను ప్రాంక్ చేయబోతున్నా. ఫాట్ ప్రాంక్. సునీల్ మాయ అయితే సూపర్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. సో అందుకని బావా నేను ప్లాన్ చేసి వర్షిని మా ముగ్గురికి మాత్రమే తెలుసు. సో వెళ్ళి వాళ్ళతో ఏంటంటే మనం సైలెంట్ గా హిడెన్ కెమెరా అంతా మా వల్ల కాదు గైస్. హిడెన్ కెమెరా పెట్టినట్టు అలా అంతా మా వల్ల కాదు. ఇంకా మేము ఫేక్ కూడా చేయలేం ప్రాంక్ ని. సో అందుకు మేము ఆల్రెడీ ఒక వ్లాగ్ తీస్తున్నాము. నేను మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, తీస్తాను మాయా అందరు కూర్చోండి అని చెప్పి నేను కూర్చోబెట్టి లైవ్ గా వాళ్ళతో నేను వీడియో తీయబోతున్నాను. సో చాలా మంది ఉంటారు, నాయిస్ అది వస్తుంది, పిల్లలు అరుస్తూ ఉంటారు. మైక్ నేను అరేంజ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ ఉంటారు. మైక్ నేను ఇచ్చాను అనుకోండి వాళ్ళకి డౌట్ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే రాగా తీస్తున్నాను. మీకు అలా డిస్టర్బెన్స్ గా ఉంటే ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. సో వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, రూమ్ లో రెడీగా ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళతో వ్లాగ్ తీస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఒక స్పెషల్ వీడియో బికాజ్ మేము మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మా పెద్ద బావ ఉన్నాడు ఇక్కడ. మా పెద్ద బావ వాళ్ళ వైఫ్ మా అక్క కళ్యాణ్ అక్క. సో వాళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు మా అత్త. తనేమో కుమారక్క, కుమారక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. వీడేమో లలిత్. ఇంకా వర్షిని గురించి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, నా గురించి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, బావ గురించి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. సో వీళ్ళందరూ చెన్నైకి వచ్చారనమాట. మాయా, చెన్నైలో నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ చెన్నైలో చాలా బాగుంది సిటీ అంతా. మెయిన్ ఏంటంటే ఎక్కువగా ట్రబుల్ ఫేస్ చేసింది, ట్రాఫిక్ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యింది బాగా. నాకు చెన్నై చాలా బాగా నచ్చింది. A few moments later. ఓకేవా? మహానుభావుడారా, ఎవరు ఈ సువాసన గంధం? దివ్యోపదేశం మాట, దివ్యోపదేశం. నువ్వు దానికి వెళ్ళి అందులో రబ్బలే అది నీ గాలి. Meanwhile. ఎడిటర్ కట్ చేసేస్తారు ఇదంతా. సరే సరే ఆగండి, ఇంకా వద్దు, పిట్టు గురించి అంతా వద్దు. ఏడుస్తుందిరా. ఎందుకురా మీరు అందరూ అలా తాపడుతున్నారు? ఊరుకో ఊరుకో. బాను వర్షిని అలా చేస్తలేదు. అది ఎవడే అవ్వచ్చు కదా. అదే వర్షిని నువ్వు ఓవర్ యాక్షన్ చేయక వర్షిని. వెరీ గుడ్. సారీ చెప్తుంది కదా, ఇంక ఊరుకో. నీకు కంపు వచ్చిందా? లేదు నాకే రా. నాకు సువాసన దివ్యోపదేశం, దివ్యోపదేశం, దివ్యోపదేశం. ఎవరైనా కంపన్నారా చంపేస్తానా? నీకు వచ్చిందా? ఏం రాలేదు. ఎవరికో వచ్చింది. ప్రామిస్ రాలేదు. యాక్చువల్గా సౌందర్య బాను వర్షిని కలిసి మమ్మల్ని ఇక్కడ మాల్ తీసుకెళ్లారు. ఆ మాల్ లో లేని గేమ్స్ అంటూ లేవు కిడ్స్ కి. చాలా బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ నలుగురు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ సొసైటీ మనం ఇల్లు మారాం కదా, ఈ ఇల్లు నీకు ఎలా కంఫర్ట్ గా ఉందా లేదా? చాలా కంఫర్ట్ గా ఉంది. సూపర్. ఇల్లు మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఉండగేసాం. ఏదో ఆక్సిజన్ కార్బన్ ఏదో స్మెల్ వస్తుందా బయట? ఫ్యాక్టరీ వాసన వస్తుంది కదా.
ఫ్యాక్టరీ వాసన వస్తుంది కదా అలాంటి ఈ పెద్ద ఫ్యాక్టరీ ఉంది మీ పక్కన. ఆగండి, నాకు ఒక 5 minutes టైం వస్తుంది. మాయ నీకేం రాదు, మీకు వస్తుందా? మాయ నేను పిత్తనే లేదు మాయా. అక్క నీకు ఎలా ఉంది? ఇక్కడ బాగుంది, నీకు నచ్చిందా? కుమారక్క నీకు చెన్నై? నాకు కూడా చాలా బాగా నచ్చింది. అటు చూసి చెప్పండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది చెన్నై. ఆశ నీకే? చాలా ఎంజాయ్ చేసాం, చాలా నచ్చింది చెన్నై. ఇక్కడ పార్క్ లో వద్దని మేము భరించాలా? నువ్వు ఏడుస్తున్నావు. Something is going on. I don't know. 2 minutes లో నేను ఫినిష్ చేసుకోవచ్చు. ఓపిక పట్టుకోండి. 2 గంటలు వాళ్ళు వెళ్ళొచ్చు. జస్ట్ 2 minutes లో నేను ఫినిష్ లేదు లేదు నాకు నాకు నిజంగానే బాంబు వచ్చింది, పిత్త వచ్చింది. చూడు ఏడు మొహం పెట్టింది, నిజాయితీగా కనిపెట్టి కూడా అది ఏం లేదు. అంతా నీకు వచ్చింది. వచ్చింది ఫినిష్ చేసి అన్నిటికీ ఓవర్ యాక్షన్ చేయకవచ్చు. నీ పిత్త కదా పిత్త. మీ అక్క పిత్తు కూడా భరించలేవు. మాయ నమ్మకమాయ నువ్వు అత్తా నా పిత్తు కూడా భరించలేరా? బాబు బాడు చంద్రు కేకెట్ బొమ్మ ట్యాంక్ అదిరిపోయింది. ఇది పిత్తిందని చెప్పడం అబద్ధం. అది స్మెల్ పిత్తింది, అది కాకపోతే ఇదంతా ప్రాంక్. నేను ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. చెప్పాను కదా ఏదో ఫ్యాక్టరీ వాసన వస్తుంది. మా పితు ప్రాంక్ ఎలా ఉంది నచ్చితే